వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్, అలాగే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కనిగంటి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే వల్లి గారు. నమస్తే సార్. అమెరికా రష్యా ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే రష్యా జెండాతో వెనిజులా నౌకను అమెరికా అడ్డుకుందో అప్పటి నుంచి కూడా ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. అసలు ట్రంప్ ఆ విధంగా ఎందుకు చేశాడు? దీని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? ట్రంప్ ముఖ్యంగా ప్రపంచ చరిత్రలో ఒక మ్యావరిక్ ప్రెసిడెంట్గా, అంటే ఆయన చెప్పేది చేసేది దానికి ఎవరు ఊహించలేని పనులు చేయటం అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క అతని స్టైల్ ఆఫ్ వర్కింగ్ అనమాట. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి 2025 జనవరి నుంచి 2026 ఇప్పుడు జనవరికి వచ్చాం. కరెక్ట్గా రేపు 20వ తారీఖుకి 1 year అవుద్ది ఆయన అమెరికాలో వైట్ హౌస్లో ప్రవేశించి. ఈ 1 yearలో అతన్ని చేయని పనులు ఏంటి చెప్పండి ప్రపంచంలో? H1B వీసాలు ఇండియాకి అమెరికాకి సంబంధించి, ఇండియాకి అమెరికాకి సంబంధించి ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మేము అమెరికాని ఇండియాని మేము దూరం పెడదాం అనుకుంటున్నాము. ఇండియానే స్టార్ట్ చేసింది, మేమే బయటకు వద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే రష్యన్ ఆయిల్ని ఇండియా కొంటుంది కాబట్టి మేము బయటకు వద్దాం అనుకుంటున్నాము. మొన్నటి వరకు హనీమూన్ పీరియడ్లో ఉన్నారు ప్రధానమంత్రి మోడీ గారు అను డొనాల్డ్ ట్రంప్ గారు. హనీమూన్ పీరియడ్లో ఉన్నారు. ఎప్పుడు 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా, మే దాకా అనుకుందాం. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డొనాల్డ్ ట్రంప్ యొక్క అసలు రూపం బయటపడింది. ఓకే, అప్పుడు వరకు చక్కగా భారత్ ఏం చెబితే అది ఏంటది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ఒక మంచి గ్రేట్ ప్రెసిడెంట్ దొరికాడు అమెరికా, భారత్ యొక్క యోగక్షేమాలకు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కూకుటి వేళ్లతో సహా పెకిలించాలని ప్రధానమంత్రి మోడీ గారు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా వన్ బై వన్ కొట్టుకుంటా వస్తున్నాము. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, 11,098 కిలోమీటర్ల కోస్టల్ బోర్డర్స్ ఉన్నాయి. వలి గారు, ఇది ఎందుకు చెబుతున్నానంటే మీరు అడిగిన ప్రశ్న రష్యా అమెరికా. నేను ఇండియా దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఫస్ట్ మన భారతదేశానికి సంబంధించినంతవరకు ఇండియా యొక్క వైఖరి అమెరికా వైపు ఎట్లా ఉంది, అమెరికా యొక్క వైఖరి ఇండియా వైపు ఎట్లా ఉంది, ఇండియా యొక్క వైఖరి రష్యా వైపు ఎట్లా ఉంది, రష్యా యొక్క వైఖరి ఇండియా వైపు ఎట్లా ఉంది. ఈ త్రికోణాన్ని అర్థం చేసుకొని తర్వాత నేను అమెరికా రష్యాకి మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెబుతా. ఎందుకు ఈ మార్గాన్ని నేను ఎంచుకున్నానంటే ఒక పక్కనేమో అమెరికా, ఒక పక్కనేమో రష్యా, మధ్యలో మనం భారత్. మరి మన నిజమైన ఆల్ వెదర్ ఫ్రెండ్ ఎవరు అంటే ఉన్న మంచి రోజున, చెడు రోజున, ఉన్న రోజున, లేని రోజున భారతదేశం పట్ల భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ఏమన్నా భంగం కలిగితే చైనా వాడి నుంచో ఇంకొకటి నుంచో మనకు సహాయం చేస్తుంది ఎవడు అన్నప్పుడు రష్యా వాడు. అమెరికా వాడు దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అని ఒక నానుడు ఉంది. అమెరికా వాడు ఎంగిలి చేత్తో కూడా కాకింత వాళ్ళు. ఇది వాస్తవం. అలా కనపడుతుంది, ఏది లిబరల్ కంట్రీలా కనపడుతుంది. దాని యొక్క ప్రతి మూవ్ వెనుక ఒక స్ట్రాటజిక్, వ్యూహాత్మకమైన లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, షార్ట్ టర్మ్ టాక్టికల్ ఆర్ ఆపరేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్గ్రెయిన్డ్, అండర్లైన్డ్, అండర్నీత్ ద డెసిషన్ మేకింగ్ దెర్ ఈస్ దిస్ పర్టికులర్ థింగ్ దట్స్ హ్యాపెన్స్ అనమాట. సో ఇప్పుడు ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. అమెరికాకి రష్యాకి మధ్య జరుగుతున్న గొడవకి కారణం ఏంటంటే లేటెస్ట్గా 2026 5th జనవరి నుంచి ఇవాళ మనము 9th జనవరిలో ఉన్నాం. ఈ 4 రోజుల్లో ప్రపంచ రాజకీయాలు మారిపోయినాయి. అమెరికా అధ్యక్ష భవనం నుంచి వెలువడిన సంకేతాలని, ఆర్డర్స్ని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని తీసుకొని అమెరికన్ ఎలైట్ మిలిటరీ ఫోర్సు దక్షిణ అమెరికాలో ఉన్న వెనిజులా కంట్రీ వెళ్ళి అర్ధరాత్రి 2 గంటలకి వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మధురో ఆయన భార్యని విమానంలో బలవంతంగా ఎక్కించుకొని అమెరికా తీసుకొచ్చి, న్యూయార్క్ తీసుకొచ్చి ఇవాళ జడ్జెస్ ముందర కూర్చోబెట్టి మీరు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎత్తుకురావాల్సి వచ్చింది అని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకు మీరు వెనిజులన్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చారు అంటే అర్ధరాత్రి
ప్రెసిడెంట్ భార్యని ఒక టెర్రరిస్టులు ఎత్తుకొచ్చారు మీరు. ఎందుకు తీసుకొచ్చారు అన్నప్పుడు అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ఎట్ స్టేక్. అమెరికా యొక్క జాతీయ భద్రత, జాతి రక్షణకి విఘాతం కలుగుతుంది కాబట్టి మేము నికోలస్ మదురోని వైఫ్ని తీసుకురావాల్సి వచ్చింది. అది కూడా నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్కి వీళ్ళు ఊతమిస్తున్నారు, ఎవరు ఈ భార్యాభర్తలు అని చెప్పే ప్రయత్నంలో వెనుజులాని అష్టదిగ్బంధనం చేశారు. ఎయిర్ ద్వారా, సీ ద్వారా, ల్యాండ్ ద్వారా, సైబర్ స్పేస్ ద్వారా, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ద్వారా అన్ని వైపుల నుంచి 8 వైపుల నుంచి వెనుజులాని అష్టదిగ్బంధనం చేసి ఒక్క రష్యా, చైనాకి సంబంధించి మాత్రము అమెరికా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఇది వాస్తవము. అందులో భాగంగా రష్యన్ ఆయిల్ ట్యాంకర్ని వెనుజులా నుంచి రష్యాకి మధ్య ఉన్న నార్త్ అట్లాంటిక్లో ఆయిల్ ట్యాంకర్ని ఆపేసేసింది. రష్యన్ ఆయిల్ ట్యాంకర్ని అమెరికా ఆపటం, అమెరికన్ వెసల్స్ని రష్యా ఆపటానికి ప్రయత్నం చేయటం. ఇక్కడ ఓన్లీ రష్యా ట్యాంకర్స్ని అమెరికా ఆపటం కాదు, అమెరికన్ ట్యాంకర్స్ని, అమెరికన్ వార్షిప్స్ని రష్యా సబ్మెరైన్ ద్వారా సముద్ర భూభాగంలో అంతర్భాగంలో నుంచి వచ్చి అమెరికన్ షిప్స్ని కొట్టాలని రష్యా ప్రయత్నం చేయటం, రష్యా యొక్క ఆయిల్ వెసల్స్ని అమెరికా ఆపటం, వెనుజులా నుంచి వెళ్ళే ఆయిల్ వెసల్స్ని, తర్వాత చైనీస్ ఆయిల్ వెసల్స్ని కూడా అవసరమైతే ఆపుతామని అమెరికా చెప్పటం. ఇదంతా ప్రపంచ రాజకీయాల్ని గత కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి 24 గంటలు, 4 రోజులు అంటే 4 20 80 4 32 అంటే 110 గంటలు మధ్యలో 100 గంటల నుంచి 110 గంటల మధ్యలో ప్రపంచ రాజకీయాలు అతలాకుతలం అయిపోయి 3వ ప్రపంచ యుద్ధం ఏమన్నా వచ్చిద్దా అనే దిశగా 195 దేశాలు ప్రపంచంలో ఉంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చిందా? ఇంటర్నేషనల్ లా ఏమైపోయింది? అంతర్జాతీయ చట్టాలు ఏమైపోయినాయి? అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఏమైపోయింది? మరి భారతదేశం ఏం చేయాలి ఇప్పుడు? రష్యా ఏం చేయాలి? చైనా ఏం చేయాలి? బ్రెజిల్ ఏం చేయాలి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలు కలిసి అమెరికాని ఏమైనా ఇబ్బంది పెడతాయో అనే భయంతో అమెరికన్ ప్రెసిడెంట్ 500% టారిఫ్స్ ఆన్ రష్యన్ ఇంపోర్టెడ్ ఆయిల్, నువ్వు కనుక రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే 500% నేను టారిఫ్స్ వేస్తా, పన్నులు అని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పటం. చూడండి, ప్రపంచ రాజకీయాలు ఒక నానుడు ఉంది వలి గారు, అంతర్జాతీయ రాజకీయాల్లో, అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఆ దేశం యొక్క ఇంట్రెస్ట్ మాత్రమే శాశ్వతంగా పనిచేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు రష్యా ఇది మాటలకే పరిమితం అవుతుందా? ఏమైనా దూకుడుగా చర్య తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ప్రజెంట్? తప్పకుండా రష్యా ఈసారి మాటలతో పాటు కొద్దిగా చేతల ద్వారా కూడా చేద్దామనే ఆలోచనలో ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్కి, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కి ఒక రకమైన మంచి సంబంధాలే ఉన్నాయి. ఇద్దరూ అలాంటి వ్యక్తులే కాబట్టి ఒకళ్ళు బాగానే అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ళిద్దరు అర్థం చేసుకున్నంత మాత్రాన అంత అయిపోదు కదా, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది దాని వెనక. వెనుజులాలో అమెరికా ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతుంది? వెనుజులాలో చైనా ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతుంది? వెనుజులాలో రష్యా ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతుంది అన్నప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే, వెనుజులాలో ప్రపంచ చమురు ఉత్పత్తుల్లో 32%, 32% ఒకే ఒక దేశం ఆధిపత్యం చెలాయిస్తుంది, అది వెనుజులా. ఓకే, మాదక ద్రవ్యాలనండి, డ్రగ్స్ అనండి, నార్కోటిక్స్ అనండి, అవి ప్రేరేపిస్తుంది, దాన్ని అమ్ముకుంటున్నాయి, దాన్ని కొంటున్నాయి. అందుట్లో నికోలస్ మదురో పాత్ర ఉంది ఏది అనేది ట్రంప్ ఆరోపణ. ఆ ఆరోపణ వెనకున్న అసలు నిజం ఏంటంటే, వెనుజులా దగ్గర ప్రపంచ చమురు నిల్వల్లో అతి పెద్ద చమురు నిల్వ 32% ఒక్క వెనుజులా దగ్గర మాత్రమే ఉంది. అదే కాదు, అతి విలువైన గోల్డ్, సిల్వర్, రేర్ ఎర్త్ మెటీరియల్స్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ అండ్ అదర్ ప్రొడక్ట్స్
రిలేటెడ్ టు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వెనిజులా. ఓకే, అవన్నీ కొల్లగొట్టడం కోసం ఒక ప్లాన్. ఓకే సార్, ఇప్పుడు నిజంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే పరిస్థితి వస్తే అమెరికా బలం ఏంటి, రష్యా బలం ఏంటి, ఏం చెప్తారు సార్? 100% అమెరికా బలం చాలా ఎక్కువ అండి. ఇది ఆర్థిక బలం వెన్ కంపేర్ టు రష్యా. ఓకే, అమెరికా యొక్క యాన్యువల్ మీరు చూస్తే $32 ట్రిలియన్ ఉంది జీడిపి అమెరికా. రష్యా చూస్తే మ్యాక్సిమం 2 to 3 ట్రిలియన్ ఉంది ఆర్థికంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అమెరికాకి రష్యాకు ఉంది. కానీ మిలిటరీ పరంగా అమెరికా అవుట్ ఆఫ్ 10 స్కేల్లో అమెరికాకి 9 పాయింట్స్ వస్తే ఎగ్జాంపుల్, రష్యా ఇంచుమించుగా 6 పాయింట్స్లో ఉంటుంది కొన్ని విషయాల్లో. న్యూక్లియర్ సబ్మెరైన్స్, న్యూక్లియర్ ఆర్సనల్, ఇది న్యూక్లియర్ ఆర్మ్స్ అండ్ వెపన్స్లో రష్యా చాలా గట్టిగా ఉంది. ఓకే, మళ్ళీ స్పేస్ ప్రోగ్రామ్స్లో రష్యా గట్టిగా ఉంది. అన్నిటికీ మించి వార్షిప్స్ వీటిలో కూడా రష్యా గట్టిగానే ఉంది. కానీ అమెరికా అంత గట్టిగా లేదు. అమెరికా ఈజ్ వే బియాండ్, టూ పవర్ఫుల్ టెక్నాలజికల్లీ, మిలిటరీలీ, ఎకనామికల్లీ and otherwise United States of America is no match to Russia or Russia is no match to United States of America. But రష్యాలో ఉన్నది ఏంటి, అమెరికాలో లేనిది ఏంటంటే, ఇంకొక 2.5 years ఆగితే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోతాడు, రిపబ్లికన్ పార్టీ వెళ్ళిపోద్ది. కానీ వ్లాదిమిర్ పుతిన్ రష్యా నుంచి వెళ్ళడు. మీకు అర్థమైందా? దిస్ ఈస్ ద క్రూషియల్ పాయింట్. ఇంకోటి చెప్పనా, అంటే ఓపిక పట్టడం మంచిదంటారా? సహనమే ఈ సమస్యకు పరిష్కారం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోతాడు, రాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ డెమోక్రాటిక్ పార్టీ నుంచి వస్తాడు. కన్ఫర్మ్ అది అంటే 100% మా జోస్యం ఇది. ఎందుకంటే విసిగిపోయి ఉన్నారు రిపబ్లికన్ పార్టీ విధానాల పట్ల. అమెరికాలో ఉన్న ప్రజలు కొంతమంది మాత్రమే, ఆంగ్లో సాక్సన్ వైట్ కన్జర్వేటివ్ ట్రెడిషనల్ పీపుల్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. మిగతా అన్ని వర్గాల అమెరికాలో వాళ్ళు కూడా విసిగిపోయారు ట్రంప్ పట్ల, రిపబ్లికన్ పార్టీ. నా వారసుడు రెడీగా ఉన్నాడు, జేడీ వాన్స్ వచ్చేస్తాడు, అంత సీన్ లేదండి. మీరు చూడండి, జేడీ వాన్స్ వస్తే మళ్ళీ ట్రంప్ 2 అంతే, సేమ్ వర్షన్ కంటిన్యూ అవుద్ది. కాబట్టి ఐ హ్యావ్ డన్ మై డాక్టరేట్ PhD ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికన్ స్టడీస్లో అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీలో PhD చేశాను ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, JNU నుంచి, వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ యాజ్ యూ నో. అండ్ ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ S. Jaishankar sir, my super senior from Delhi JNU School of International Studies. The current finance minister of India, Srimati Nirmala Sitharaman madam, is from my Delhi JNU School of International Studies. So our JNU has given 2 great cabinet ministers right now. So what I'm trying to tell you is, America way beyond Russian economic strengthలో అమెరికా రష్యా కన్నా 100% మెరుగ్గా ఉంది. కానీ అమెరికాలో ఉన్న ప్రతి 4 సంవత్సరాలకి అధ్యక్ష ఎన్నికల పదవులు అనేది రష్యాలో లేదు. 2000 సంవత్సరం నుంచి 2026 January 9th, as we are talking in Hyderabad in Suman TV, for the last 26 years only one president, వ్లాదిమిర్ పుతిన్ ఫర్ రష్యా. సో ఒక ప్రెసిడెంట్ ఇతనే ఉంటాడు రేపొద్దున. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, అమెరికన్ ప్రెసిడెంట్లు మారిపోతూ ఉంటారు ప్రతి 4 సంవత్సరాలకి. రష్యన్ ప్రెసిడెంట్ మారాడు కాబట్టి 100% రష్యాకి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే పాత పాలసీలు కొనసాగింపు ఉంటుంది. ఇక్కడ ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానం. రేపొద్దున కొత్తగా డెమోక్రటిక్ పార్టీ నుంచి కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిందంతా తీసి పక్కనేస్తాడు. అంతేగా, టారిఫ్లు తగ్గిస్తాడు, H1 వీసాలు పెంచుతాడు, సెక్యులరిజానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు, లిబరలిజానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. లెస్బియన్, గే, మైనారిటీ, ఆఫ్రో అమెరికన్ అందరూ మళ్ళీ శ్వాస తీసుకునే విధంగా కొత్త ఫ్రీడమ్తో మళ్ళీ అమెరికాలో చిందులు దొక్కి హ్యాపీగా ఉండే విధంగా కొత్త ప్రెసిడెంట్ కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు, డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ట్రంప్ చేసిన ఇదేదైతే ఉచ్చు బిగిచ్చాడు అందరికీ, కొత్త ఆయన వచ్చి మొత్తం ఓపెన్ చేస్తాడు, మొత్తం ఫ్రీ అయిపోద్ది. సో
నేను పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చేసిన ఒక వ్యక్తిగా చెప్తున్నాను, టైం, పేషెన్స్ ఫర్ జస్ట్ పేషెంట్గా ఉంటాడంటారా రష్యా అధ్యక్షుడు? 100 రష్యా అధ్యక్షుడు ఉంటాడా ఉండడా మనం ఇప్పుడు చెప్పలేము. అది దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ అమెరికా బిహేవ్స్ నౌ. అమెరికా కొంచెం అట్లాగే ఉంది కదా. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు ముందరికి వెళ్ళిపోయి గ్రీన్లాండ్ని ఆక్రమించుకొని నేటోతో కూడా తగదా పెట్టుకొని, నేటో అంటే అమెరికాకి మంచి ఫ్రెండ్, అమెరికా ఈజ్ పార్ట్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఫ్రెండ్లే కొట్టుకుంటారా అంటే గ్రీన్లాండ్, డెన్మార్క్ కలిసి అమెరికా మీద మిగతా యూరోపియన్ యూనియన్లోని 25 దేశాలకి రిపోర్ట్ ఇస్తాయా, కంప్లైంట్ రేజ్ చేస్తాయా అమెరికాకి అగేన్స్ట్గా? వేచి చూడాలి. యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. అలా ఉంది పరిస్థితి, వేచి చూడాలి. ఒకవేళ అలా జరిగితే సినారియో ఏంటి ప్రపంచ రాజకీయాల్లో అనేది మనం వేచి చూడాలి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ 100% టిట్ ఫర్ టాట్, అంటే దెబ్బకు దెబ్బ, ఐ టు ఐ, కంటికి కన్ను తీసే విధంగానే నేను ఉంటాను అని రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్పింగ్ చైనీస్ ప్రెసిడెంట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా అమెరికాని ఇబ్బంది పెడతా 80 దేశాలతో సైన్ చేయించారు. ఎవరు? షీ జిన్పింగ్. అమెరికాకి వ్యతిరేకంగా, అమెరికా యొక్క ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా డాలర్ని దెబ్బకొట్టే విధంగా బ్రెజిల్, సౌత్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్, ఆసియా ఖండంలో 2 పెద్ద దేశాలు ఇండియా, చైనా, రష్యా, అంటే రష్యా కొంత భాగం ఆసియాలో ఉంది, ఎక్కువ భాగం యూరోప్లో ఉంది. సో సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండంలోని సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాల కూటమి బ్రిక్స్ అంటారు, BRICS. ఈ బ్రిక్స్ కంట్రీస్ డాలర్ని దెబ్బకొట్టడానికి కొత్త కరెన్సీ ఏమన్నా తీసుకొచ్చి డీడాలరైజేషన్ చేస్తే, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఎందుకు నిద్రపట్టట్లేదంటే, ఒక పక్కన రష్యా, ఇంకో పక్కన చైనా, ఇండియా కూడా బ్రిక్స్లో భాగమైపోయింది కదా. డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ ఇండియా మరి ఆర్థిక విధానాలు కోసం డీడాలరైజేషన్లో భాగంగా ఇండియా కూడా చైనాతో కానీ రష్యాతో కానీ చేతులు కలిపింది అనుకోండి, పరిస్థితి ఏంటి? అదే ఆ ఆలోచన ఎక్కువ ఉంది ఆయన ఆలోచన ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే, అతి కీలకమైన వెనుజులా చుట్టూ, వెనుజులాలో ఉన్న 32% ఆయిల్ రిజర్వ్స్ని కాపాడుకోవటం. అమెరికాకి వెనుజులా ఆయిల్ ఇంపార్టెంట్ కాదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు అర్థం చేసుకోండి, వెనుజులా నుంచి వచ్చే ఆయిల్ లేకపోతే అమెరికా బతకలేదు అనుకోవడం తప్పు కాదు. వెనుజులా నుంచి వచ్చే ఆయిల్ అమెరికా శత్రువు అయిన చైనాకి రీచ్ అయితే చైనా బలోపేతం అయింది కాబట్టి శత్రువు ఎదగకూడదు. ఐఎమ్ హ్యాపీ, ఐ డోంట్ వాంట్ వెనుజులా. లెట్స్ సే ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నా, మీరే వెనుజులా అనుకోండి. మీ నుంచి ఆయిల్ నాకు రాపోయిన పర్లా, కానీ మీ నుంచి ఆయిల్ చైనాకి రెగ్యులర్గా వెళ్తే నాకు దెబ్బ. సో చైనాని కొట్టాలి అంటే చైనా యొక్క ఆయిల్ నీడ్స్ని కట్ చేయాలి నేను. కట్ చేయాలి అంటే చైనాని కొట్టకూడదు. చైనా దేని మీద ఆధారపడుతుందో దాన్ని కొట్టాలి. చైనా దేని మీద ఆధారపడుతుంది? ఆయిల్ రిజర్వ్స్ కోసం వెనుజులా మీద ఆధారపడుతుంది. వెనుజులా దేని మీద ఆధారపడుతుంది? డబ్బు కోసం చైనా మీద ఆధారపడుతుంది. ఇటు చైనాకి ఇటు వెనుజులాకి ఒకేసారి దెబ్బ కొట్టాలంటే నేను ఆయిల్ సోర్స్ ఆపటం, వెనుజులా యొక్క వెనుజులాను అతలాకుతలం చేయటం. వెస్ట్రన్ హామిస్ఫియర్ అంటారు ఇంగ్లీష్లో. వెస్ట్రన్ హామిస్ఫియర్ అంటే ఈ పశ్చిమ ధ్రువం వైపు ఉన్న దేశాలు ఏంటయ్యా అంటే నార్త్ అమెరికన్ కాంటినెంట్, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా. నార్త్ అమెరికన్ కాంటినెంట్ అంటే పైన కెనడా, కింద అమెరికా. కెనడా అమెరికా కింద సెంట్రల్ అమెరికా ఉంటుంది. అంటే మెక్సికో, కోస్టారికా, పనామా, ఈ కంట్రీస్. దాని కింద సౌత్ అమెరికా ఉంటుంది. బ్రెజిల్, కొలంబియా, చీలీ, పెరు, రైట్, అర్జెంటీనా, బ్రెజిల్, వెనుజులా, ఇవన్నీ సౌత్ అమెరికన్. సో వెస్ట్రన్ హామిస్ఫియర్ అంటే కెనడా, అమెరికా, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా. ఇక్కడ చైనా కానీ రష్యా కానీ దూరకూడదు. చైనా అండ్ రష్యా ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్ టు మై జ్యూరిస్డిక్షన్. అందుకని నా కోపం. వెనుజులాలో ఉన్న డ్రగ్స్ని అడ్డం పెట్టుకొని నేను అదొక సాకు చూపించి వెనుజులా ప్రెసిడెంట్ భార్యని నేను ఎందుకు కిడ్నాప్ చేశానంటే, ఎందుకు అరెస్ట్ చేశానంటే, వెనుజులాలో ఉన్న ఆయిల్ తీసుకొని అమెరికా పొట్టబోసుకోవాలనుకోవట్లా. వెనుజులాలో ఉన్న ఆయిల్, గోల్డ్ రిజర్వ్స్ని చైనా వాడో రష్యా వాడో
తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరు నా శత్రువులు. మ్మ్. అర్థమైంది సార్? ఇది అసలైన ప్రపంచ చదరంగ రాజకీయం. ఓకే సార్, భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. రష్యా నిజంగా మనం చూస్తూ ఉన్నాం చాలా ఛానల్స్లో మిసైల్స్ వేసేస్తుంది, ఇక ట్రంప్ పని అయిపోయినట్టే, లేదంటే ట్రంప్ కూడా అదే స్థాయిలో ధీటుగా బదిలిస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని. సమీప భవిష్యత్తులో మీ అంచనా ఎలా ఉండబోతుందంటారు? సమీప భవిష్యత్తులో రష్యా అమెరికాకి సంబంధించినంత వరకు మిలిటరీ పరంగా తమ యొక్క బలాన్ని తప్పనిసరిగా చూపించుకుంటారు. మ్మ్. కొద్ది గొప్ప పూర్తి స్థాయి వారు ఉండదు. మ్మ్. దెర్ ఈజ్ నో ఫుల్ స్కేల్ వార్ బిట్వీన్ రష్యా అండ్ చైనా, రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బట్ దెర్ ఈజ్ ఏ ప్రపోర్షనేట్ డిస్ప్లే ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ నేవల్ ఫోర్సెస్. ద ప్రాక్సీ వార్ అంటున్నారు కదా. ప్రాక్సీ వారు, మీరు కోల్డ్ వార్ అనండి, హాట్ వార్ అనండి, ప్రాక్సీ వార్ అనండి, వార్ హ్యాస్ ఆల్రెడీ బిగాన్. స్పేస్లో కొట్టుకుంటారు, సముద్రంలో కొట్టుకుంటారు రష్యా అండ్ అమెరికా. భూమి మీద కొట్టుకోరా? సైబర్ సెక్యూరిటీలో కొట్టుకుంటారు, అంతర్జాలంలో కొట్టుకుంటారు. మ్మ్. భూమి మీద బూట్స్లో ప్రస్తుతానికి కొట్టుకోరు. ప్రస్తుతానికంటే 2026 అనదర్ 1 month 2 months అంతే నేను చెప్పేది. మళ్ళీ ఓకే, టుడే జనవరి ఫిబ్రవరి వరకు భూభాగం మీద రష్యా అమెరికా కొట్టుకోరు, అంటే ల్యాండ్ మీద వచ్చి. సముద్రంలో కొట్టుకుంటారు, వాటర్ మీద. అంతర్జాలంలో కొట్టుకుంటారు, సైబర్ స్పేస్ మీద. స్పేస్లో కొట్టుకుంటారు, అంతరిక్షంలో. అదే. ఇది చైనా వాడు ఏం చేస్తాడంటే, మీరు అడిగితే కనుక ఆ ప్రశ్న, చైనా వాడికి అమెరికా వాడు ఎక్కడెక్కడ కొట్టుకుంటారంటే ఆర్థిక యుద్ధాలు. ఆర్థికంగా అమెరికాను వీక్ చేయాలని చైనా, ఎదురుగా ఆర్థికంగా చైనాని అమెరికా వీక్ చేయలేదు. ఆయిల్ పరంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవటానికి ఆయిల్ ఒక ఇంపార్టెంట్ కారణం. ఆయిల్ లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఉండదు. చైనా ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచ 195 దేశాలకి ఒక తయారీ ఉత్పత్తి కర్మాగారం చైనాలో ఉంది. దానికి సంబంధించిన నాభి, అంబలికల్ కార్డ్ అంటారు, ఎక్కడుందంటే లాటిన్ అమెరికా నుంచి చైనా ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్, వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం అయితే అమెరికా ఆపలేదు. ఈ రెండింటి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం చైనా. ఇది మధ్యప్రాచ్యం లేదా వెస్ట్ ఏషియా అంటారు, పశ్చిమాసియా అంటారు. ఇరాన్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఇరాక్ నుంచి, కువైట్ నుంచి, బహ్రెయిన్ నుంచి, ఇక్కడి నుంచి ఆయిల్ చైనాకి వెళ్లకుండా ఆపగలగటంలో అమెరికా ఏం చేయాలో సముద్రాన్ని అడ్డం పెట్టుకొని, షిప్పులను అడ్డం పెట్టుకొని అంత చేయడానికి రెడీగా ఉంది. అట్ ది సేమ్ టైం దక్షిణ అమెరికాలోని వెనుజులా నుంచి వెళ్లాల్సిన ఆయిల్ పనామా కెనాల్ ద్వారా ఇటు రష్యాకి కానీ చైనాకి కానీ వెళ్లకుండా ఆపాలి. ఎట్లా ఆపాలి అని అమెరికా ఆలోచన. ఓకే, ఈ రెండింటిని ఆపడం ద్వారా చైనాని ఇబ్బంది పెట్టాలని అమెరికా యొక్క అప్పు ఎంత తెలిసేవాళ్ళ? చెప్పండి సార్. $29 trillion. అంటే దిమ్మ తిరిగిపోయే అప్పు ఉంది అమెరికాకి. మీరేంటి ఒక పక్కన అగ్రరాజ్యం అంటున్నారు అమెరికా, ఒక పక్కన భూతల స్వర్గం అంటున్నారు, ఓ పక్కన అదంటున్నారు ఇదంటున్నారు, మళ్ళీ అప్పు గురించి చెబుతున్నారేంటి డాక్టర్ రమేష్ గారు అని మీరు అనొచ్చు. అమెరికా $29 trillion అప్పులో ఉంది. ఓకే, అంటే ఎన్ని లక్షల కోట్లు సార్? మనం నా ఊహకు అందట్లేదు, అది నేను చెప్పలేను. దయచేసి నాకు క్షమించండి. అంటే ఒక పెద్ద మొత్తం అనుకోండి, అంటే మనం ఇండియన్ రూపీస్లో చెప్పలేనంత నేను. ఓకే, అంత అప్పు పెట్టుకొని కూడా అంత అప్పు పెట్టుకొని మరి అప్పు తీర్చాలంటే ఏం చేస్తుంది తెలుసా అమెరికా? జనరల్గా అప్పు తీర్చాలంటే ఏం చేస్తారు? ఉన్న గోల్డ్ని మార్టగేజ్ చేసి లేదా బాండ్స్ అమ్ముతారు. మీరు మా బాండ్ కొనుక్కోండి అని. అమెరికా దగ్గర ఉన్న బాండ్స్ మొత్తాన్ని చైనా 80% కొంది. ఒక్కసారి చైనా కనుక అమెరికా దగ్గర ఉన్న బాండ్స్ని విత్డ్రా చేసుకుంది అనుకోండి, ఒకేసారి చేసుకోదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేసుకుంటుంది, అమెరికా కూలిపోద్ది. అవునా? ఎగ్జాక్ట్లీ 4 days బ్యాక్ అమెరికన్ ట్రెజరీ డిపార్ట్మెంట్, ఇట్స్ ఎ బిగ్ న్యూస్ దట్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్తున్నా, ఎక్కడ దొరకని ఒక అనాలిసిస్. అమెరికన్ ట్రెజరీ డిపార్ట్మెంట్, అమెరికా యొక్క కోశాధికారి చైనా యొక్క కోశాధికారికి ఫోన్ చేసి, దయచేసి మీరు మమ్మల్ని ఆర్థికంగా ఒకేసారి కిందకి లాగే ప్రయత్నం చేయొద్దు,
బాండ్స్ని విత్డ్రా చేసుకోవద్దు. ఓకే. మీరు కనుక మాకు అమెరికా చైనాకి చెల్లించాల్సిన మొత్తాన్ని ఒకేసారి అడిగితే మేము చెల్లించే పరిస్థితిలో లేము. ఒక అమెరికన్ ఎకానమీ ఒక సంవత్సరం, ఒక 1 మంత్ నుంచి 6 మంత్స్ శాలరీస్ కానీ అమెరికన్ ఎకానమీ కానీ ఇంపార్టెంట్ కీ పొజిషన్స్ రన్ చేయాలి అంటే $3 to $4 trillion అవుద్ది. ఆ $3 to $4 trillion అయ్యే ఖర్చు ఒకేసారి మనం కనుక చైనా కనుక ఎమ్మడబడి అమెరికా నుంచి వసూలు చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, అమెరికా ఇచ్చే పొజిషన్లో లేదు. మరి మీరు అడగొచ్చు, సుమన్ టీవీ ప్రేక్షకులు అడగొచ్చు, ఏమని, అమెరికా ఇన్ని అప్పుల్లో ఉండి అగ్రరాజ్యం ఎట్లయింది అంటే, ఏ రాజ్యమైనా ఒక పెద్ద మంచి స్థితికి వెళ్తానికి టైం పడుతుంది, ఇట్లా మళ్ళీ దిగటానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా యొక్క పతనము 4వ స్టేజ్లో ఉంది. ఓకే, అంటే దిగే మొత్తం దిగే స్థాయిలో, ఎక్కే స్థాయి కాదు. ఇట్ ఈస్ ఇన్ ద డిక్లైన్. ఎక్కడం అయిపోయింది, అగ్రరాజ్యంగా ఉంది, ఇప్పుడు డిక్లైన్. మొత్తం 7 స్టేజెస్ ఉన్నాయి. 7 స్టేజెస్లో ఎక్కడానికి 7 స్టేజెస్, దిగడానికి 7 స్టేజెస్. అంటే ఒక అగ్రరాజ్యంగా అవతరించడానికి 7 దశలు మారాలి. ఓకే, ఆ 7 దశలు అయిపోయి ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ ఇన్ ద డిక్లైనింగ్, వేనింగ్ అనమాట. అమెరికన్ పవర్ ఈజ్ వేనింగ్ అంటే డిక్లైనింగ్. ఓకే, స్టేజ్ నెంబర్ 4లో ఉంది. అనదర్ 2 స్టేజెస్ టు గో డౌన్. ఓకే, ఈ 2 స్టేజ్లు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? బై 2040. అంతే, ఎక్కువ కాలం లేదు. ఆ లోపు ఈ ఇవాళ నుంచి 14 ఏళ్ళ లోపల ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ టుగెదర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, అట్లీస్ట్ ఫర్ $1 ఇప్పుడు కొన్నంత వాల్యూ డాలర్కి ఉండదు, మొత్తం పడిపోతుంది 100%. అప్పుడు బ్రిక్స్ కరెన్సీ ఏమన్నా అవకాశం ఉండొచ్చు. దట్ ఈస్ వన్ సినారియో. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మధ్య రాజకీయ యూనిటీ వచ్చి రాజకీయంగా వీళ్ళందరూ ఒక మైండ్ సెట్లోకి బారితే, ఇప్పుడు ఉన్నారుగా ఒకే లేరు, అదే అమెరికాకి అడ్వాంటేజ్ ఇప్పుడు. అవునా? చైనా ఇండియాకి రాజకీయంగా వీఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్, పొలిటికల్లీ వీఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. అదే మనకి చైనాకి సరిహద్దు ఉద్రిక్తతలు కొద్దిగా అదే చెప్తున్నా. మనం ప్రజాస్వామ్యం అయితే వాళ్ళు ఆటోక్రసీ అండ్ డిక్టేటర్షిప్ వాళ్ళది, చైనా వాళ్ళది. మనమేమో ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం కాబట్టి మనకి చైనాకి నక్కకి నవగలాగా అనుకున్న తేడా ఉంది రాజకీయంగా. సో రాజకీయంగా ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా ఒకటైనాయి అనుకోండి, అప్పుడు అమెరికా యొక్క ఆర్థిక శక్తిని కొట్టేసేయచ్చు. ఓకే, చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది. కానీ అంత ఈజీ కాదు అది. సో దాన్ని ఇప్పుడు అమెరికా వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఓకే, మీరు అడిగారే అమెరికా రాజ్యం ఎప్పుడు పడిపోద్దని. మనము ఎన్నాళ్ళు పట్టిద్దో మనకి ఐక్యత రావడానికి, అది పడిపోవడానికి కూడా అంత టైం పడుతుంది. మనకి రేపు ఐక్యత వచ్చింది అనుకోండి, ఎల్లుండి పడిపోద్ది అమెరికా. అవునా? సో ఆ ఐక్యత ఓవర్ నైట్ రాదు. ఎందుకంటే మరి చైనా చేతిలో, చైనా వలన చాలా ఇబ్బంది పడి ఉన్నాం మనం గత 60-70 ఏళ్లలో. సో చైనా నమ్మలేం మనం. అలానే అమెరికాని నమ్మి పూర్తిగా అమెరికాతో స్నేహం చేయలేము. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఎలా ప్రవర్తిస్తున్నాడో మీరు చూడండి. మన ఇండియన్ స్టూడెంట్స్ యొక్క విషయాలు కానీ, H1B కానీ, తర్వాత B1 B2 ఇష్యూస్ కానీ, ఇది వీసా ఇష్యూస్, టారిఫ్ కానీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, తర్వాత మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొట్టి ఇతనికి ఏంటి అంటే, మేము ఎవరి దగ్గర నుంచి మేము ఏం కొనుక్కోవాలనేది నువ్వు డిక్టేట్ చేస్తే ఇంకా మా స్వతంత్రం ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా? వీఆర్ అవర్ ఓన్ స్ట్రాటజిక్ అటానమీ. వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజిక్ అటానమీ. ఇండియా విల్ డిసైడ్ whom to be nice with, whom not to be nice with, whom to buy from what to buy, what not to buy, when to buy, when not to buy అనేది it should be decided by based on the national interest of India, not American president or White House or anybody for that matter. I am not only saying only America. Chinese also should not be dictating to India what to buy, what not to buy, when to buy, when not to buy. It is independent India's sovereign right to decide what to buy, what not to buy, when to buy, when not to buy. కాబట్టి మనము ఇప్పుడు ఎంత యూనిటీగా ఉంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అమెరికాకి అంత కష్టమయ్యి స్లోగా అమెరికాకి రిలీజ్ అయిపోయి
ఇక లాభం లేదు. డాలర్కి చూడండి వలి గారు, మనీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. ఆర్థిక శక్తి ఎవరి దగ్గర ఉంటే వాడు రాజకీయాన్ని నడుపుతున్నాడు. అంతే. రాజకీయ శక్తి ఎవరి దగ్గర ఉంటే వాడు ఆర్థికం నడపట్ల. ఆర్థిక శక్తి ఎవరి దగ్గర ఉంటే వాడు రాజకీయం నడుపుతున్నాడు. అవును, రైట్. ఆర్థిక శక్తి ఎవరి దగ్గర ఉంటే వాడు టెక్నాలజీని నడుపుతున్నాడు. ఆర్థిక శక్తి ఎవరి దగ్గర ఉంటే వాడు మిలిటరీ నడుపుతున్నాడు. ఆర్థిక శక్తి ఎవరి దగ్గర ఉంటే వాడు డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా అవసరానికి అప్పులిచ్చి తీర్చలేనంత అప్పులిచ్చి లొంగ తీసుకొని ఆ ఏరియాలని కబ్జా పెడుతున్నాడు చైనా వాడు. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ చిన్న ఉదాహరణ, నేపాల్, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, పైగా ఆఫ్రికాలో ఉన్న 23 దేశాల్లో చైనా 24-25 దేశాల్లో చైనా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో ఉన్న వెనుజులాలో ఏదో జరిగితే అమెరికా వాడికి ఏంటి గొడవ అంటే, అమెరికా వాడు ఏమనుకుంటున్నాడంటే, నాకు ఒక కోతవేటు దూరంలో ఉన్న వెనుజులాలో ఎక్కడో ప్రపంచంలో చివరున్న ఈస్ట్ ఏషియా నుంచి వచ్చిన చైనా వాడు లోపలికి వస్తున్నాడు, రష్యా వాడు లోపలికి వస్తున్నాడు అంటే ఏమైంది, నా ఆధిపత్యం ఏమైంది, నా జ్యూరిస్డిక్షన్ ఏమైంది, అసలు నేను సూపర్ పవర్ కదా, నేను సూపర్ పవర్గా ఉండి నా పక్కన ఉన్న ఇంకొక పవర్ వెనుజులా చిన్న పవరు, దాంట్లో ఏం జరుగుతుందో కూడా నేను కంట్రోల్ చేయలేకపోతే నాకు ఈ సూపర్ పవర్ స్టేటస్ ఎందుకు, ఈ మిలిటరీ టెక్నాలజీ ఎందుకు, ఈ సైబర్ టెక్నాలజీ ఎందుకు? కానీ ఎగ్జాక్ట్లీ సార్, మీరు ఈ పాయింట్ గత అధ్యక్షులు ఎవరు ఆలోచన చేయాల అమెరికాలో. వాళ్ళు ఎంతకాడికి అక్కడక్కడక్కడ కట్ అండ్ పేస్ట్ చేసుకుంటా వచ్చారు. సో ఒకప్పుడేమో మీరు కూడా గమనించండి వలి గారు, కొన్ని వందల స్ట్రైక్స్ అమెరికా చేసింది గత 250 ఏళ్ళలో. అమెరికా వయసు ఎంత? 250 ఏళ్ళు. 1789 నుంచి ఇవాళ వరకు చూసుకుంటే 1789 నుంచి 1789 to 1889, 1889 to 1989, 1989 to 2089 అనుకుంటే లెట్స్ సే 300 ఇయర్స్ అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 240 ఇయర్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ ఏజ్ ఈజ్ 240 ఇయర్స్ అనుకుందాం, 240+ ఇయర్స్. మరి వాళ్ళు హౌ మెనీ బేసెస్ దే హ్యావ్? ప్రపంచంలో ఎన్ని మిలిటరీ బేస్లు ఉన్నాయి తెలుసా వాళ్ళకి? 195 దేశాలు ఉంటే ఆల్మోస్ట్ 80+ యుఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి ప్రపంచంలో. 80+ మిలిటరీ బేసెస్. 80 మిలిటరీ బేసెస్ని కంట్రోల్ చేయడానికి, మేపటానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తగలేయాలి తెలుసా మీకు? అవును, వాస్తవం. సో అమెరికాలో ఉన్న మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు, ఎంఐసి, మిక్, గుర్తుపెట్టుకోండి. అంటే మిలిటరీ వాళ్ళు, వ్యాపారస్తులు కలిసి ప్రపంచానికి ఆయుధాలు అమ్మటానికి ఏమేం చేయాలో అవి చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద స్థాయిలో మూటలు మోసి ఈ రాజకీయ నాయకులు, అమెరికాలో ఉన్న రాజకీయ నాయకులకు ఇస్తారు. లాబీ చేయటం అనేది అమెరికాలో రిజిస్టర్డ్ అనమాట. యూ కెన్ లాబీ ఫర్ ఎనీథింగ్. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని అమెరికాలో అతి పెద్ద లాబీ గ్రూపు. అంటే రైట్ టు ఓన్ ఏ గన్, మనం రైట్ టు ఓన్ ఏ ఫోన్ లాగా, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్, రైట్ టు ఫుడ్ లాగా రైట్ టు ఓన్ ఏ గన్, నేను గన్ను పట్టుకునే అర్హత అమెరికా రాజ్యాంగం అమెరికా ప్రజలకు ఇచ్చింది. దాని ద్వారా ఎన్ని కిల్లింగ్స్ జరుగుతున్నాయి అమెరికాలో. అవును. మన ఆంధ్ర, మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళు ఎంతమంది తుపాకీ కాల్పుల్లో అమెరికాలో చనిపోయారు గన్ వైలెన్స్లో. సో అమెరికా ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అన్నెసెసర్లీ అమెరికా ఈజ్ పోకింగ్ ఇట్స్ నోస్ ఇన్ టు ద అఫైర్స్ ఆఫ్ అదర్స్. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ 21st century. యూ కెనాట్ జంగిల్ రాజ్ని 21వ శతాబ్దంలో నువ్వు అమలు చేయాలనుకుంటే యద్భావం తద్భవతి, యాజ్ యూ సో యూ రీప్. నువ్వేమైతే విత్తనం నాటావో నీ కర్మ మట్టికి నేను వదలదు. దేవుడి కన్నా గొప్పది కర్మ. ఇఫ్ యూ డూ గుడ్ థింగ్, గుడ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇఫ్ యూ డూ ఏ బ్యాడ్ థింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇఫ్ నాట్ టుడే, టుమారో. ఇఫ్ నాట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. సో అమెరికన్స్ రైట్ నౌ are trying to poke their nose into the external and internal affairs of other countries, which is not good for America as such. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.